హాయ్ అండి, ఈరోజు చికెన్ పకోడీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ముందుగా చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి, ఒక స్పూను, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఒక స్పూను మసాలా, హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, ఒక పావు ఆయిల్, హాఫ్ కప్పు పుదీనా, హాఫ్ కప్పు కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను శనగపిండి వేసుకొని ఇలా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వద్దండి, ఎందుకంటే ఇదంతా ఆయిల్ అంతా చిక్కగా అయిపోయి దేనికి కూడా యూజ్ చేయకుండా అవుతుంది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసుకొని ఒక్కొక్క పీస్గా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి. చికెన్ ఎంతసేపు నానితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. కలిపిన తర్వాత కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా అన్నీ వేసుకొని స్టవ్ను సిమ్లోనే పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడు పీస్ అనేది మంచిగా ఉడికి క్రిస్పీగా అవుతుందండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, చికెన్ పకోడీ రెడీ. టేస్టీగా చికెన్ పకోడీ రెడీ అయిందండి. చాలా టేస్ట్ అయింది. థ్యాంక్ యూ.